ఫ్రెండ్స్ కరెక్ట్‌గా కొన్ని రోజుల క్రిందట శోభిత తన కోసం వంట చేసిందని చెప్పేసి నాగ చైతన్య శోభిత వంట చేస్తున్న ఫోటో అలాగే తను వంట చేసి పెట్టిన డిషెస్ ఫోటోని షేర్ చేశాడు. కరెక్ట్‌గా కట్ చేస్తే కొన్నేళ్ల క్రిందట నాగ చైతన్య సమంతతో తన వైవాహిక జీవితం నడుపుతున్నప్పుడు అస్సలంటే అస్సలు తను సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉండేవాడు కాదు. సమంత బ్రతిమలాడి ప్లీజ్ ప్లీజ్ నువ్వు ఈ ఫోటోకి పోజ్ ఇవ్వు అంటే పోజ్ ఇచ్చేసి వదిలేసేవాడు. కానీ ఇప్పుడు శోభిత్‌కి సంబంధించిన చిన్న చిన్న అప్డేట్స్‌ని కూడా తను పెడుతున్నాడు. అంటే తాజాగా శోభిత వంట చేస్తే నేను ఈరోజు ఏదో చాలా పెద్ద పుణ్యం చేసుకున్నాను. నా భార్య నా కోసం వంట చేసి పెట్టింది అని చెప్పాడు. అయితే ఇందులో ఏముంది, తన భార్య వంట చేసిన విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ అదే టైంకి జస్ట్ 1 డే బిఫోర్ సమంత కూడా కుకింగ్ సంబంధించిన ఒక పోస్ట్ పెట్టింది. అయితే దానిలో ఏంటి అంటే, నాకు కుకింగ్ రాకపోయినప్పటికీ కూడా నేను మా వారి కోసం చేశాను అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టింది. తనకి కుకింగ్ రాదు, యాక్చువల్లీ సమంతకి కూడా కుకింగ్ రాదు, కానీ తను ఈ మధ్యన నేర్చుకుంటుంది అనమాట. అయితే చాలా మంది సమంత ఫ్యాన్స్ అలాగే నాగ చైతన్యకి సంబంధించిన వాళ్ళు ఇది శోభితని మెచ్చుకున్నట్ట లేకపోతే ఇండైరెక్ట్ గా సమంతని మెచ్చుకున్నట్ట. బట్ ఎనీవేస్ సమంత కూడా నాగ చైతన్యతో ఉన్నప్పుడు వంట చేసేది కాదు, ఇప్పుడు రాజ్ కోసం వంట నేర్చుకుంటోంది అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇది లైఫ్ లో మూవ్ ఆన్ అయినట్టే కదా. ఇది చాలా శుభ పరిణామం అంటూ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. అంతేకాకుండా సమంతని ఇంకా నాగ చైతన్య చాలా బ్లైండ్ గా ఫాలో అవుతున్నాడని చెప్పేదానికి ఒక విషయం ఉంది. అదేంటి అంటే, సమంత ప్రొడ్యూసర్ గా ఇప్పటికే 2 సినిమాలు తీసి సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు తాజాగా నాగ చైతన్య కూడా ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టాడు. అయితే నాగార్జున ప్రొడ్యూసర్ అలాగే అక్కినేని సంస్థలు వాళ్ళవే, మరి ఇంత లేట్ గా ఎందుకు, సమంత వచ్చిన తర్వాతే నాగ చైతన్య ఈ రకమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటూ చాలా మంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.